పదార్థాలు చూద్దాం ఏమేం కావాలో. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి, తర్వాత ఇది కొబ్బరి గసాల పేస్ట్, ఇది చింతపండు పులుసు, ఎగ్ బాయిల్ చేసింది, ఇది పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం పొడి, ఉప్పు, కొత్తిమీర. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా మరి? చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి ఎగ్ మసాలా. ముందుగా ఏం చేద్దాం? స్టవ్ వెలిగించి ఓకే, తర్వాత ఆయిల్ వేయాలి మేడం. ఆయిల్ కొంచెం వేడైనాక ఉల్లిపాయలు వేయాలి. అలాగే షర్ణి గారు, మీ పిల్లలకి ఎలాంటి వంటలు అంటే ఇష్టం బాగా? చికెన్ ఫ్రై, బిర్యానీ, నాన్ వెజ్ ఐటమ్స్ ఇష్టం అయితే? నాన్ వెజ్ ఎక్కువ తింటారు మేడం. ఓకే, మీరు కూడా అవే చేస్తూ ఉంటారు ఎక్కువ వెరైటీస్? మా పాపలు ఎక్కువ చేస్తారు. అవునా? వాళ్ళే తినబెడతారు నాకు. ఆహా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా వేగాక కొంచెం పసుపు వేయాలి. ఓకే, కొంచెం కొబ్బరి గసాల పేస్ట్ వేస్తున్నాం. ఓకే, కొంచెం ఉప్పు వేస్తాం. ఓకే,
సో మసాలా రెడీ అయిపోయింది కదండి. మసాలా రెడీ అయిపోయింది మేడం. కొంచెం దీంట్లో చింతపండు పులుసు వేసి ఎగ్ లో ఏమేమి వెరైటీస్ చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు? ఇంకా మేడం ఎగ్ ఫ్రై, ఎగ్ ఫ్రై చేసి బుర్జీ చేస్తాను మేడం. చేస్తాను. ఎగ్ బజ్జీ అలాంటివి ఎప్పుడైనా చేస్తూ ఉంటారు? చేస్తాను మేడం. అవునా? మనమన్లకు చాలా ఇష్టం. ఓకే, ఎంతమంది ఉన్నారు మనవాళ్ళు మనవరాలు? ఇద్దరు. కొంచెం కారం వేస్తాం. ఓకే, అలా స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలా? ఏం చేస్తూ ఉంటారండి ఖాళీగా ఉన్నప్పుడు? ఇంట్లోనే ఉంటాం మేడం. అవునా? ఎక్కువ ప్రేయర్కి వెళ్తా. ఓకే, సో సండే సండే చర్చ్కి వెళ్తూ ఉంటారా? వెళ్తాం మేడం. సండే చర్చ్కి వెళ్తాం. ఫాస్టింగ్ ప్రేయర్లు అవుతాయి. కొంచెం ఉడకాలి. మేడం ఎగ్స్ కొంచెం కార్డ్స్ పెట్టి పెట్టేస్తాం. ఓకే, సో రెడీ అయిపోయిందంటారా ఎగ్ మసాలా? సో ఎగ్ మసాలా దేంట్లోకి తింటూ ఉంటారు ఎక్కువ మీరు? చపాతీయా లేకపోతే రైసా? రైస్ రైస్ అండ్ ఎగ్ మసాలా బాగుంటుందా? బాగుంటుంది. చికెన్ లాగా ఉంటారు. గ్రేవీ వల్ల అంటారా? అయిపోయింది కదండి? అయిపోయింది. ఓకే అండి, డిష్ అవుట్ చేసేద్దాం. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మేడం. ఓకే, నేను టేస్ట్ చూడండి. ఎగ్ మసాలా రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కొబ్బరి గసాల పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, చింతపండు, ఉడికించిన ఎగ్స్. ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొబ్బరి గసాల పేస్ట్, ఉప్పు వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో చింతపండు పులుసు, కారం వేసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన ఎగ్స్ కూడా వేసుకొని కలిపి సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎగ్ మసాలా కర్రీ రెడీ.